ప్రతి ఒక్క మనిషి ఒక టార్గెట్‌కే అలవాటు పడిపోయాడండి. తన జీవితంలో సపోజ్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటేనే బుక్ తీసి చదవడం అంటూ ఉండిద్ది. లేదు, ఈ టీచర్ నన్ను పనిష్ చేస్తారు అని భయం ఉంటే కంపల్సరీ ఆ సబ్జెక్ట్ తీస్తాం. అంటే ఏ వ్యక్తి అయినా దేనికో దానికి భయపడడం జరుగుతుంది. సపోజ్ బిజినెస్సే తీసుకోండి, లేదంటే ఏదైనా సేల్స్ జాబ్ తీసుకోండి. టార్గెట్ ఉంటే కంపల్సరీ అక్కడ సేల్స్ అనేది చేస్తూ ఉంటాం. ఎందుకు? హయ్యర్ మేనేజర్స్ అనేవాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఏదైనా ఒక ప్రైవేట్ స్కూల్ తీసుకున్నా, అడ్మిషన్ పరంగా తీసుకున్నా టార్గెట్ టార్గెట్ టార్గెట్. ఎల్ఐసి తీసుకున్నా టార్గెట్ టార్గెట్ టార్గెట్. లేదు, స్టూడెంట్ తీసుకున్నా ఎగ్జామ్లో మార్క్స్ రావాలి. మార్క్స్ రావడం అనేది ఒక టార్గెట్. ఇలా హ్యూమన్స్ ఆబ్వియస్లీ దే ఆర్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ టార్గెట్. అంటే వాళ్ళకి పర్టికులర్ టార్గెట్ లేనిది వాళ్ళు ఏ వర్క్ని ప్రాపర్గా చేయరు. ఇన్ కేస్ చేసినా దానికంటూ ఒక పర్టికులర్ టైం లిమిట్ అంటూ పెట్టుకోరు. అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే హ్యూమన్స్ ఆర్ టోటల్లీ యూటిలైజింగ్ ద టైమ్ బేస్డ్ ఆన్ దే టార్గెట్. ఇన్ కేస్ మనం టార్గెట్ అక్కడ పెట్టకపోయామంటే మనం టైంని ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నాం. ఆ పర్టికులర్ వస్తువుకైనా, ఆ పర్టికులర్ మనం నేర్చుకునే ప్రాసెస్కైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. టార్గెట్ ఉన్నప్పుడే దాన్ని ఎంతవరకు కట్ చేయాలో అంతవరకు కట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్.